ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు, అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి, ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3 ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది, ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, మే రిలీజ్కి, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్. 24-25 రెండు కూడా సో మీకు సంక్రాంతి అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్. మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది. ఇండియన్ 3 ఎప్పుడు తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ కూడా చేశారు కాదు, నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు. అంటే మీరు ఇప్పుడు మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు, అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని తొక్కేస్తుందా నాకు అర్థం కాదు. చాలా డ్రామాటిక్ గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్? తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాలు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అది సార్. నేను నా పని అయిపోయింది సార్, నా పని అయిపోయింది సార్, కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయింది అంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసారు. ఓకే, అది సార్ ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ గారు హాయ్ అండి. సార్ అమ్మాయి సార్, ఎప్పుడు మేము అక్కడే ఫస్ట్ చూస్తాం.